పిల్లగాడు ఎప్పుడు వచ్చిండటువంటి పిల్లగాడు పుట్టు అంటే ఇప్పుడే 5 ఏళ్ల పిల్లగాడు కావాలన్నాడు. 5 ఏళ్ల పిల్లగాడు అయ్యి కూర్చుండు కాదాడు మిట్ట చూస్తుండు పిల్లగాడు ఆత కాదురా తాత తాతయ్యో నేను గాడి కత్తన తాతయ్య నన్ను 5 ఏళ్ళు ఎందుకు చేసినావు బిడ్డ నువ్వు బిడ్డ అనకు నీకు ఉట్టలే నేను కొడుక అనకు నువ్వు నా అయ్యవు కాదు మనవడా మనవాడాను ఓకే వారి మనవడా 5 గంటల పిల్లగా 5 ఏళ్ల పిల్లగా నేను చేసిన అంటున్నావా మరి నన్ను 5 ఏళ్ళని చేసి నువ్వు బీక్తున్నావు నీకు నువ్వు మా అవ్వెక్కడ మా అయ్యెక్కడ నన్ను గిట్టెందుకు చేసిరు కొడుకలు నీ దేవగిరి పట్టము నీ తాత దేవగిరి మహారాజు నీ నానమ్మ నీలవతి నీ తండ్రి యాదగిరి మహారాజు ఎందుకన్నా నీ తల్లి పుష్పవతి అటువంటి ఎండి బంగారు కుర్ల కొడుకుని కట్టాలి చెప్తు కట్టింది మీ బాబుకు మీ ఎవరు లగ్గమైంది మీ అమ్మ నీ నానమ్మకు తెలియదు నీ బాబు ఢిల్లీ అచ్చరపురి పట్టం వెళ్ళిపోయింది కొలువుకు మీ తల్లి ఆప శోభలు పడితే మంత్రసానువంగా మీ నానమ్మ చూసిందాట నాకు దక్కని కోడలు నా కొడుకు దక్కని కడకొడి ఇస్తాలుగా పాలన కలిపింది మీ తల్లికి దాడిపించిన మంత్రం చేత కొడుక నువ్వు ఈ సమ్మింగలేక నువ్వు బయట పడ్డావు నీ తల్లి అడవిలో ఆరేసిండ్రు ఇప్పుడు నువ్వు నీ నానమ్మ పట్టణం పోతే నీ అమ్మ నమ్మది తాత నమ్మది నీ అవ్వ ముసల్దాన్ని తీసుకుపోయి జాగ్రత్త అందుకే 5 ఏళ్ల కొడుకుని చేసిన నువ్వు ఉన్నదే 5 గడిల పోండి 5 ఏళ్ళ పోండి నీ నానమ్మ నమ్ముతాదురో మొన్ననే పుడితే 5 రోజుల పోండి ఇప్పుడు 5 ఏళ్ళ మనవన్నంటే నీ నానమ్మ నమ్మది నీ తాత నమ్మడు కొన్ని ఏళ్ళు అడుగులప్పుడు నీ కలవెళ్ళవయ్యాలి కొడక 24 ఏళ్ళు ఎల్లవయ్యారే అట్లా కావలిస్తే నీ ముద్దే ఉన్న వీకున 24 ఏళ్ళు నన్ను ఎవడదారాలే 24 ఏళ్ళు నువ్వు కష్టకాలం వెళ్ళవయ్యాల గప్పటికి పోతే అందరు నమ్ముతారు ఇప్పుడు పోతే లావట్టి ఎత్తేస్తాను ఎవరి వారి మరి ఇప్పుడు నేను ఎవరింటి కాడ ఉండాలి బిడ్డ ఉంచుకుంటారు ఎవరన్నా నన్ను ఇటు పోతే నీ నానమ్మ పట్నం ఇటు పోతే పులంద్రపూర్ పట్నం ఈయన్నే పీట మీద కూర్చుంటే దొరుకుతుందా బువ్వా ఈయన్నే కూర్చుండా అన్నట్టు భలే చెప్తుంది సాల్ చెప్పు అంటే 24 ఏళ్ళ దాకా నీ మంది కనబడదు ఇగో నేను ఎత్తుకునే ఎండి బంగారు తుమారు ఇప్పుడు అంటే నీ తల్లి ప్రాణం పోతుంది బతుకుంటే ఆ 24 ఏళ్ళకి ఇప్పుడు అట్లే ఉండాలి నేను తానం చేసుడు ఎట్లా స్నానం చేస్తే ఎత్తులేదు కిందికి అవని నా బతుకుల మన ఎత్తిపోతుంది నాదో బతుకు నేను మనిషి ఇదేం బతుకు పాడైంది ఏం చేయాలి 24 ఏళ్ళు గడవాలంటున్నావు తాత ఇంత అందంగా నేనున్నా అందంగా నేనెవరింటికన్ను ఎవ్వాతిరికడ మెతుకులు పెట్టు అంటే ఆ తల్లి ఏమంటది కాళ్ళు రెక్కలు మంచిగానే ఉన్నావు వేషం వేసుకొని వచ్చిన ఉరబాడుకో పని చేయ సాతన అయితే లేదు అన్నది వీడుతాడు అంటారు కదా అందుకాని తాత నాకు కోరుకున్న వాళ్ళు ఇస్తానంటే నేను ఓనిస్తలేకపోతే నేను కోరుకున్నది ఏం కోరుకుంటారో కోరుకోరా ఇంకెళ్ళి పోతా ఇస్తావా ఇస్తా తప్పవా అని తప్ప నాదాన్ని లేనిది ఏంటిరా చేతు ఏస్తున్న పట్ల కళంకరా తిని దగ్గరికి అన్నాడు కదా తప్ప అన్నాడు కదా తప్ప అడిగింది ఇస్తాడు కదా వీడు ఇస్తాడు నిద్రపోతున్నా స్వామి నువ్వు నిద్రపోకు అడిగింది చేతిలో చెయ్యి వేసింది ఇక్కడ ఇత్త చెల్లి నేను పోవాలా చెల్లి అడు రాజ్యం అడుగుతలేడు దేశం అడుగుతలేడు తాత నేను అడక తిని బతకాలంటే నాకు కుడికలు కుట్టాలి కుట్టలు కావాలి కుడికలు కుట్టాలి కుట్టలు కావాలి ఎడమ కాలుకు మండే ఉండాలి
పుట్టాలే భూమి మీదనే రసపుండేమో ముక్కుల పుట్టాలే గండమాలాలు తగ్గుత మొగ్గాలు నేను మొగ్గుత తగ్గాల నేను 20 లక్షలు పంగుటయ్యాలు 90 లక్షలు అమాసకైపోవాలి పుణ్యానికి గుంటుకోవాలి నన్ను చూస్తే జనం నేను వాళ్ళు ఆగిట్టలేమట్ట నీళ్ళు నేను వేయనక్క అల్లుకోవాలి ఆగుతే అల్లుకోవాలి గంత అంద ఈ కాలం నేను కావాలి ఆ రోగం నాకు ఇచ్చిన అనుకోవా అంటే ఎవరన్నా అయ్యో కొడుక కాళ్ళు రెక్కలు లేనట్టు బుక్కలు పెడతారు కాళ్ళు రెక్కలు అన్ని మంచి ఉండండి ఎవడు పెట్టాడు అటువంటి రూపం అయ్యా తాతయ్యో తాత నాకిచ్చిపోయే ఒకవేళ అని తప్పుతానని ఇయరా మనవడా అన్నం అనుకో నీకు 2 పెళ్ళాలు ఉన్నాయి 2 పెళ్ళాలు ఇద్దరన్న గంచె 2 అన్న గంచె 2 అన్న గంచె 2 అన్న గంచె నేను అక్కడికి వచ్చింది అనుకో తాత అమ్మాయి 2 శిఖలు ఇది గడ్డం 3 ముడి పెట్టి నేను నడవ కూకుండి ఉయ్యాల చూస్తానే తాత ఎక్కడికైనా నన్ను గద్దరించి నువ్వు ఉన్నోని ఉడలేక తీసిన మెడ కట్టుకున్నట్ట నా బతుకు బజ్జీలలో వచ్చి అవునా నీకు 2 అమ్మలాడు కదా 2 పెళ్ళాలు తాత నేను ఓ అమ్మ దగ్గర ఎక్కడాడుంటా ఓ అమ్మ దగ్గర నువ్వు ఎందుకంటే కైలాసంలో ఉండకు మనమడా ఎవరన్నా ఎండి కోరుకుంటారు బంగారం కోరుకుంటారు ముత్యాలు కోరుకుంటారు వరాలు కోరుకుంటారు దేశం కోరుకుంటారు రాజ్యం కోరుకుంటారు లేదా పెన్నాను సింధుని దగ్గర పెన్నానికి ఎందుకని నీకెవరో మనకి కుట్టాలు కోరుకుంటున్నావు అయ్య నీకు అట్లా కాదు ఎంత సంపాదించింది లెక్క కాదు ఎంత కూడబెట్టింది లెక్క కాదు ఎట్లా బతికిందన్నది లెక్క కావాలయ్యో ధనం కోరుకోపోతే కొడక అంటున్నావు ధనం నోరుకున్న బాధ లేను అనుకుంటది ధనం నోరికి ఉన్న బాధ లేను అనుకుంటది రాత్రి గిట్ట ఎనుగుల తొండ బల బల అన్ననా కిడిస్తాడు 50,000 అప్పించిందనుకో వాడు నెలలు లెక్క పెడతాడు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలలు అవుతుంది నెలకు 1000 వడ్డీ అసలు 50,000 టోటల్ లెక్క పెడితే 62,000 62 ఇత్తడో ఎగబెడతాడు 62 ఇత్తడో ఎగబెడతాడు 62 ఇత్తడో ఎగబెడతాడు 62 తిండి ఉండదు నిద్ర ఉండదు గుండెపాటు వస్తాడు గుడుకోమంటాడు వాడు సంపాదించిన సొమ్మంత కాకల గద్దల పాలయ్యి బతుకుడు లెక్కదారు నాకేదో నా మీద పెట్టుకొని వస్తాను పూసబాబుల మీద ఉన్నోరికైతే గుంజుర్ర అంటారు చచ్చిన్నాడు ఆ గుంజుకునేటికి మనకెందుకని ఆయన చేస్తావా లేరా నాకు ఇంటికా బాగా పని ఉంది నీకు ఉంటుందా ఇస్తున్నా చెప్పండి మంచిగా ఇప్పుడు వచ్చినా ఇక పోతున్నా వచ్చినా నాకు ఏమన్నా పని ఉంటే చూడు నువ్వు రావాలి అంటే నువ్వు ఏ పని మీద ఉన్నా ఇటు రావాలి రావాలి నువ్వు పిలువు కానీ రాత్రి మాత్రం పిలువవుతున్నా ఎందుకు భయం అయితా తాత నేను పిలిస్తేనే అట్లాంటిది పెడతా బిడ్డ నువ్వు పిలవద్దు బిడ్డ అన్నప్పుడు మనమడా నువ్వు పిలవద్దు నేను రావద్దు నువ్వు పిలవకుంటా నేను రాకుంటా నా ఏలుకున్న బంగారు బట్టు నీ ఏలుకేస్తున్నా నేను దొడుగుతున్నావు నీకు అడుగుతున్నా దొడుగుతా అన్ని కట్ట దొడుగుతావు ఇది ఒక్కటేనా ఇది ఒకటే అదే ఇంటికాడు నీకు ఏ బాధ వచ్చినా తాత ఎట్టుకోవచ్చని అంగీ అరే నీకు ఏ బాధ వచ్చినా తాత ఎట్టుకోవచ్చని ఇది మోపు ఏదంటే కదా
ఎటు వాళ్ళ నాయన ఇంటి కట్టి ఎత్తారు నాయన నారాయణ 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 నడవకాళ్ళు నాకు లేవు నారాయణ ఆవునూర్ల కట్టె గిట్ల నారాయణ మీరు దుర్గవతలకి ఏం మొక్కి మరిసిరు నారాయణ ఇక నేనుండా నారాయణ డాక్టర్ ఉన్నాడు ఆయన నారాయణ మీద పోతు పెడుతుండే అని ఆయన ఎక్కడున్నాడో నారాయణ రచన బాగుడే అయ్యో రామా రాఘవరాజా అయ్యో రామ